క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, హృదయంలో ప్రతిష్ఠించుకున్న దానికి దేవుడు ఫలాలు ఆశిస్తున్నాడు. ఈ వ్యవసాయకుడి యొక్క మనసు ఎలాగుంటుందంటే, వ్యవసాయాన్ని చేసిన తర్వాత వ్యవసాయము చేసిన దాని కొరకై ఏ ఫలాలైతే పుడతాయో ఆ ఫలాల కోసం ఎదురు చూసేవాడు ఈ వ్యవసాయకుడు. సంఘంలో చేర్చబడ్డాం మనం. ఒకప్పుడు వేరే విధంగా ఉన్నాం. క్రీస్తుకి వేరే బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు ఎవరో తెలియనటువంటి ప్రజలైనటువంటి మనలను సంఘంలోనికి తీసుకొచ్చి దేవుడు నాటాడు, వ్యవసాయాన్ని ప్రారంభించాడు. సంఘము దేవుని యొక్క వ్యవసాయమై ఉంది. ఆయన వ్యవసాయకుడు, ఆయన వ్యవసాయం సంఘం. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుని వ్యవసాయం ఈ రోజున సంఘమై ఉంది. ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయకుడు ఫలాలు ఆశించటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అందువలన వ్యవసాయం ఏంటి? ఈ రోజున దేవుడు సాగు చేస్తున్న వ్యవసాయము సంఘాన్ని సాగు చేస్తున్నాడు. ఒక రోజున భూమికి ఆజ్ఞాపించిన దేవుడు భూమి వివిధమైనటువంటి విత్తనములు ఇచ్చేటువంటి చెట్లను మొలిపించింది, ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను మొలిపించింది. ఈ రోజున దేవుడు వ్యవసాయము సంఘంలో చేస్తున్నాడు, సంఘముతో చేస్తున్నాడు. వ్యవసాయకుని యొక్క మనసు ఎలాగుంటుందంటే, ఏ వ్యవసాయకమైనా చేయనండి, ఏ పంటైనా వేయనండి, ఒక రోజున అది కాపు వచ్చే సమయానికి ఆ ఫలాలు వచ్చాయో లేదో చూస్తాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒకనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని వ్యవసాయంగా పెట్టి సాగు చేసినప్పుడు ఫలాలు ఆశించాడంట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఒక రోజున వ్యవసాయం ఏంటి అంటే, ఇశ్రాయేల్ యొక్క వంశం, అబ్రహాము యొక్క సంతానం ఇశ్రాయేల్ను ఒక తోటగా పెట్టుకొని సాగు చేస్తూ దానిలో నుంచి ఫలాలు ఆశించాడంట. ఏమేమి ఫలాలు ఆశిస్తున్నాడు? యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలనని చూడగా, కాబట్టి ఆయన ఫలాలు ఆశించి చూస్తున్నాడు. ఫలములు ఆశించే పరలోకపు తండ్రి ఒకనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని తోటగా వేసి సాగు చేసి ఆ తోటల నుంచి తాను ఆశించిన ఫలాలు ఏంటంటే న్యాయం కావాలని చూశాడంట. 2 కింద భాగంలో నీతి కావాలని చూశాడు. వ్యవసాయకుడు వ్యవసాయం చేసిన దాన్ని బట్టి ఫలాలు చూస్తుంటాడు. న్యాయం అనేటువంటి ఒక ఫలాన్ని చూశాడు, అది కనిపించలా. నీతి అనేటువంటి ఫలాన్ని చూశాడు, ఆ ఫలం కనిపించలా. పంట పండక ఈ ఫలాలు లేక అంటే బాగా పండిందంట పంట, పండుకోకుండా ఉండలా, బాగా పండింది పంట. వ్యవసాయకుడు ఏమన్నా లోపం చేశాడా? అదును కాని సమయంలో ఏమన్నా వ్యవసాయం ప్రారంభించాడా? ఏదైనా ఒక వ్యవసాయం చేయాలంటే అదునైనటువంటి సమయం ఉంటుంది. అదును చూసుకొని భూమిని దున్నటము, అదును చూసుకొని మొక్కను నాటటము, అదును చూసుకొని దానికి సాగు చేయవలసినటువంటి ప్రతిదాన్ని సమకూర్చటం అనేది ఒక మంచి వ్యవసాయకుడు చేసేటువంటి పని.
నేనే వ్యవసాయం చేతగానోడు కాదు. వ్యవసాయం చేతగాని మనుషులు ఏం చేస్తారంటే కాలం దాటిపోయాక దున్నటం, కాలం దాటిపోయాక విత్తనం వేయటం, కాలం దాటిపోయిన తర్వాత చేతిలా పట్టుకొని పంట సరిగ్గా పండలేదు, నీకు చేతగాల వ్యవసాయం చేయటం. ఈయన వ్యవసాయం చేయటం కొత్త కాదు, చేతగానోడు కాదు ఈయన. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో మహోన్నతుడైనటువంటి దేవుడు వ్యవసాయకుడు. ఆయన చేతకాని వ్యవసాయకుడు కాదు. ఆయన వ్యవసాయం మొదలు పెట్టాడంటే సరైన సమయం ఏంటో తెలుసు, సరైన విధానం ఏంటో తెలుసు. అది చూసి మొదలు పెడతాడు ఆయన వ్యవసాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుడు వ్యవసాయకుడై ఉన్నాడు, వ్యవసాయం సాగు చేస్తున్నాడు, తరతరాల్లో నుంచి వ్యవసాయం సాగు చేస్తున్నాడు. అందువలన వ్యవసాయకుడు ఏం చేశాడంటే ఈ రోజున సంఘాన్ని వ్యవసాయంగా భావించి దాన్ని ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకొచ్చి ఉండాల్సిన స్థలంలో, పెరగవలసిన స్థలంలో, దానికి అనువైనటువంటి విధానంలో అన్నిటినీ సమకూర్చేలాగా దాన్ని తీసుకొచ్చి సంఘంలో నాటాడు. శ్రేష్టమైన భూభాగంలో నాటాడు. సత్తు గల భూమి ఇది. సంఘము సత్తు కలిగినటువంటి భూమి ఇది, సారవంతమైనటువంటి భూమి ఇది, సకల సమృద్ధి అయినటువంటి జీవధార ప్రవహించేటువంటి భూమి ఇది సంఘం. నాటబడినప్పుడు నాటబడిన దానికి ఫలం రావాలి. ఒకటేమంటేను, ఏ విత్తనమైతే నాటుతామో అదే విత్తనము పైకి మొలకెత్తి చెట్టయి తన వంటి అనేకమైనటువంటి ఫలాలను చెట్టు కొమ్మలకు కాయిస్తుంది. చెట్టు ఏదైనా చెట్టు మొలకెత్తటానికి ఏ విత్తనమైతే కారణమైందో అదే విత్తనము ఫలములో ఉంటుంది. ఏ పండైనా విడదీసి చూడండి, పగలగొట్టి చూడండి, విత్తనము ఏదైతే భూమిలో విత్తబడిందో దాని ఫలములో కూడా ఆ విత్తనం ఉంటుంది. ఉంటుందా? వేరే విత్తనం ఉంటుందా ఫలములో? సీతాఫలాలు పండేటువంటి కాలం వస్తుంది. ఇప్పుడు సీతాఫలాలు పండేటువంటి కాలం వస్తుంది. విత్తనము ఏదైతే విత్తుతామో అది అభివృద్ధి చెందు చెట్టులాగా ఎదిగినప్పుడు ఫలాలు వస్తాయి. ఆ ఫలాన్ని మనం ఓపెన్ చేసి చూసినప్పుడు దాంట్లో కూడా ఏం కనిపిస్తుంది? భూమి లోపల ఏ విత్తనం అయితే నాటబడిందో అదే విత్తనం ఆ ఫలంలో కనిపిస్తుంది. జాతి లక్షణం అది. మహోన్నతులైనటువంటి దేవుడు హృదయాన్ని నేలగా మార్చి దానిలో విత్తనాలు వేయటం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏ విత్తనమైతే నాటబడతాదో ఫలములు ఫలించే సమయానికి ఆ విత్తనం కనపడాలి అందుట్లో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 13వ అధ్యాయము 19వ వచనంలో ఎలాగనుంటుంది చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో విత్తువాణ్ణి గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి, ఇదంతా ఎక్కడ సాగు చేయబడుతున్నటువంటి వ్యవసాయం ఇది, హృదయాన్ని నేలగా మార్చి దానిలో విత్తనం వేస్తున్నాడంట దేవుడు. మానవ హృదయాలను నేలగా మార్చేసేసాడు.
అనువైనటువంటి స్థలముగా దాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఒక రోజున భూమి ఎలాగైతే సిద్ధపరచబడిన తర్వాత ఫలములు ఇచ్చేటువంటి వృక్షాలు ఎదగటానికి అవకాశం ఉందో, సిద్ధపరచబడకోకుండా ఫలం ఇవ్వటం అనేది అవకాశం ఉండదు. వ్యవసాయకుడు భూమిని దున్నుకోకుండా విత్తనాలు చల్లిరండి. అండ్ వ్యవసాయం చేసేటప్పుడు భూమి దున్నాలా? దున్నాలనే లేదా మామూలుగా నేల మీద వేసేస్తే కుదరదా? విత్తనము ఫలించాలంటే మొట్టమొదటిగా హృదయాన్ని సాగు చేస్తే అది అందుట్లో ఫలించింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే హృదయాలను నేలగా మార్చి అక్షయమైనటువంటి బీజాన్ని తీసుకొచ్చి ఆ హృదయంలో నాటడం మొదలుపెట్టాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక వగైరా సంగతులు మాట్లాడుతున్నాడు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుంచి, దేవుని వాక్యము బీజమై ఉంటే, హృదయము నేల ఉంటే, ఆ నేల మీద ఈ బీజము ఎప్పుడైతే నాటబడతాదో, నిజంగా ఇది చదువు చేసినటువంటి సిద్ధపరిచినటువంటి నేల అయి ఉంటే ఖచ్చితంగా మొలకొస్తుంది. నాటుతున్నాడు దేవుడు, వాక్యాన్ని తీసుకొచ్చి హృదయంలో నాటుతున్నాడు. యాకోబు పత్రికలో రాయబడినటువంటి సమాచారం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో లాగున రాయబడి ఉంటుంది. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, అది నాటబడితే, అసలు మొదట నాటబడాలి. హృదయాన్ని నేలలాగా చేసి ఫలించాలనేటువంటి మనసు మనకుంటే, మొట్టమొదటిగా మనుషుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే నీ హృదయాన్ని దున్ను, వ్యవసాయానికి అనుగుణంగా దున్ను. ఇక్కడ మన ప్రక్కనే కనపడుతుంది, ఓపెన్ బీడు భూమి కనపడుతుంది. పక్కన చూస్తే 10 రోజుల క్రితం ఒకసారి దున్నారు దాన్ని. మరలా వర్షం పడుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి దున్నారు దాన్ని. ఎందుకు దున్నాల్సి వస్తుంది మాటి మాటికి? ఒక్కసారి దున్నితే సరిపోదా నేలని? ఎందుకు దున్నాలండి? ఏ మొక్క అయితే నాటాలనుకుంటున్నారో ఆ మొక్క ఎదగాలనుకుంటే దానికి అనుగుణమైనటువంటి నేల కావాలి. ఒకసారి దున్నాడు, బేటలైంది భూమి. మరోసారి దున్నాడు, చదునవుతుంది భూమి. మరోసారి దున్నారు, అనుకూలమైనటువంటి స్థితిలోకి వచ్చింది భూమి. అప్పుడు విత్తనం వేయటం అనేది మొదలు పెడతాడు. దేవుని వాక్యమును హృదయంలో నాటటానికి నీ హృదయం దున్నబడుతుందా? హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో కటికి బారిన నేల మీద మొక్క మొలవదు. మీరు ఎన్నిసార్లైనా చెమ్మండి విత్తనాలు, వ్యవసాయానికి పట్టుకొని పోయి చెమ్మండి, ఎన్నిసార్లైనా చెమ్మండి. కటికి బారిన నేల, దున్నబడని నేల, విత్తనము విత్తటానికి అనువు కానటువంటి నేలగా ఉండి దాని మీద ఎన్నిసార్లు విత్తనాలు విత్తినా చల్లినా మొలక ఒక్కట కూడా మొలవదు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో
12వ వచనం నుంచి మనం చదువుతూ ఉంటాం. 10వ అధ్యాయము 12వ వచనంలో, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూనూ అది బీడు భూమి. రే నాయన, అసలు ఫస్ట్ మొలకెత్తాలంటే దున్ను. బీడు భూమిలోకి తీసుకెళ్ళి ఏ విత్తనాలు విత్తితే ఫలాలు వస్తాయి? ఇది మంచి క్వాలిటీ సీడ్ అండి, నువ్వు ఎక్కడి నుంచైనా తీసిరా. అసలు నేల సరిగ్గా లేదు, అది విత్తనములు విత్తటానికి అనువైనటువంటి రూపంలో లేనటువంటి నేలలో ఎక్కడో బ్రాండ్ అయినటువంటి విత్తనాలు తీసుకొచ్చి చల్లామండి, అయినా రాలేదండి. హృదయాన్ని దున్నటం చేత అయితే దున్నాలం ఫస్ట్. అది దున్నితే కదా వేయబడేటువంటి విత్తనము మొలకెత్తటము లేదు తర్వాత సంగతి. పరమ తండ్రి ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో భూమిని దున్నటమో, లేకపోతే వ్యవసాయానికి సంబంధించి మాట్లాడటమో, లేకపోతే ఇంకో భావనతో తెలియచేయటమో చేయలా. పిలిచి మాట్లాడాడు, రెండు అన్నాడు. ఫస్ట్ వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ ఉందంటే, ఇటు పిలుస్తుంటే ఇటు తిరుగుతున్నారంట. ఏమండి మిమ్మల్ని అని అంటే ఇటు తిరుగుతుండంట. ఏంటి అటు తిరిగావు? ఇది మా తీర్మానం. నీ తీర్మానమా? ఇటు పిలుస్తుంటే అటు తిరిగి మా తీర్మానం అని చెప్పుకుంటున్నారంట. ఏం తీర్మానం నీ తీర్మానం? నువ్వు ఎవరినో పంపిస్తావు ప్రవక్తని, అసలు నీ మాటే వినే పరిస్థితిలో లేవు మేము. నువ్వు పంపించిన ప్రవక్త ఆయన మాట తీర్మానం చేసుకున్నారట మనుషులు. 11వ అధ్యాయంలో 7వ వచనం చదివితే ఎలాంటి జనులైనటువంటి వారికి ఈ మాటలు తెలియచేస్తున్నాడంటే, తమ తీర్మానము దేవుని వైపు చూడకూడదని. ఇటు పిలుస్తుంటే అటు వీపు చూపించేవాడికి అసలు ఏ మొలకెత్తిద్ది హృదయంలో? ఎప్పుడొచ్చింది పంట? 11వ అధ్యాయము 7వ వచనం ఎలాగని రాయబడి ఉంటుంది, నన్ను విసర్జించవలెనని. ఏమి తీర్మానం ఆ తీర్మానం! ఏమి తీర్మానం ఆ తీర్మానం! దేవుణ్ణి వదిలేసాం మనం. ఏం పని చేసాం? ఇది ఎప్పుడు జరగకూడదు అనే తీర్మానం ఆ తీర్మానం. ఏం తీర్మానం అండి అది? మేలు పొందే తీర్మానమా, కీడు చేసుకునే తీర్మానం అది? ఏమని తీర్మానం చేసుకున్నారు వాళ్ళు? నన్ను విసర్జించవలెనని నా జనులు. ఏమి కమిట్మెంట్కి సెట్ అయ్యారు వాళ్ళు. ఇటు వెళుతుంటే ఇటు తిరుగుతుండంట, వీపు చూపేస్తున్నారంట. పరమ తండ్రి ఎలాంటి తీర్మానం కలిగినటువంటి జనులతో నేల సరిగ్గా ఉంటే పంట వస్తుంది. దున్ను. బీడు బారిందంట నేల. భూమి ఎప్పుడు బీడు బారిద్ది? ఎన్ని సంవత్సరాలు ఆ సాగు చేయటం ఆపేస్తే బీడు బారిద్ది భూమి? బీడు భూమి అని ఏ భూమిని అంటారు? సంవత్సరం సాగు చేసే భూమిని బీడు భూమి అంటారా? వదిలేసిన భూమిని బీడు భూమి అంటారా? వదిలేసిన భూమి బీడు భూమి అవుతుంది. పరమ తండ్రి ఏమంటున్నాడంటే, దాన్ని దున్నటం మొదలుపెట్టు, ఫలం అనుగ్రహించడం నేను చేస్తా, విత్తనం విత్తటం నేను చేస్తా. అవసరం లేదని తీర్మానం చేసుకున్నటువంటి ప్రజలతో, కాడికి అలవాటు పడినటువంటి ఒక పెయ్యలాగా, కాడికి అలవాటు పడినటువంటి పెయ్యి ఏం చేస్తుంటుందంటే, కాడు తీసుకొచ్చి మెడ మీద వేస్తుంటే దాని మీద ఉన్నటువంటి కాడుని తీసావు. అక్కడ ఎప్పుడైనా కొత్తగా వ్యవసాయం చేయటం కోసం కొత్త పెయ్యని తీసుకొచ్చి దాని మీద కాడేశారనుకో, అస్సలు అది కింద పడేసిందా కాకదు. అది
ఏమన్నా తిరుపతి రామయ్య గారు వేయండి అని వంగుంటుంది అనుకుంటున్నారా? కొత్తది పెయ్య అది ఎగుర్లు పెట్టింది. కొత్తది ఏదో ఎదిలించుకునే ప్రయత్నం, తన్నే ప్రయత్నం, అటు దూకే ప్రయత్నం, ఇటు దూకే ప్రయత్నం. ఎలాగైనా సరే తన మెడ మీద నుంచి ఆ కాడి కింద పడేయాల. కాడికి అలవాటు కానటువంటి పెయ్యలాగా ఉన్నటువంటి హృదయాలను దేవుడు ఏం కోరుతున్నాడంటే ఫస్ట్ దున్ను. అది దున్నితే కదా అనువైనటువంటి స్థలంగా మార్చితే కదా ఏదైనా తీసుకొచ్చి చెప్పినప్పుడు అది నాటబడేది. అసలు నాటబట్టడానికి అవకాశం లేకోకుండా అది బీడు బారిపోయిందంట. నిజంగా ఏ జనుల హృదయాలు బీడు బారిపోతాయి? దేవుడేంటో తెలియని జనుల యొక్క హృదయాలు బీడు బారుతాయి, కఠినమైపోతాయి. దేవుడేంటో ఎరిగి, దేవుని ప్రవక్తలు ఎవరో ఎరిగి, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏంటో ఎల్లప్పుడూ వింటున్నటువంటి ఈ జనులు తమ హృదయాన్ని బీడు బార్చారంటే ఫలాలు ఏమొస్తాయి? బీడు బారినటువంటి హృదయం. చదువుతాం మళ్ళీ ఒకసారి 10వ అధ్యాయం 12వ వచనంలో, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోతను మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకు ఎన్నడను దున్నబడని బీడు భూమి ఎంతకాలం అయిందో అది దున్నే. ఇదివరకు ఎన్నడూను దున్ననే. నిజంగా ఈ ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో వాళ్ళ జాతిగా ప్రారంభించిన దగ్గర నుంచి సాగు చేశాడు, దాన్ని మధ్యలో వదిలేశారు. ఈ సాగు దున్నకుండా వదిలేసిన సాగు ఇది, వదిలేసేసేసాడు. ప్రవక్త వస్తాడు, పట్టించుకోరు. దేవుడు సందేశాన్ని పంపుతాడు, పట్టించుకోడు. దేవుడు హెచ్చరికలు జారీ చేస్తాడు, పట్టించుకోరు. పైపెచ్చు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన అంటే మేము ఎప్పుడూ అన్నంగా అలా ఆయన ఎప్పుడూ వదిలేసాం. మేము తీర్మానం చేసుకున్నాం, మా ప్రజలందరం కలిసి మేమందరం చేసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే ఆయనకు మాకు సంబంధం లేదు, మాతో ఆయనకు సంబంధం లేదు, ఇది మా తీర్మానం, వెళ్ళి చెప్పని అన్నారు. దేవుడు కోపగించుకొని తను మాట్లాడుతున్నటువంటి మాట ఇలాగనే ఉంటుంది. 13వ వచనంలో, నీ ప్రవక్తలను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని ఏం పంటకై ఏం జరుగుతుంది? చెడుతనం అనే పంట రావాలంటే ఫస్ట్ మొట్టమొదటి దేశంగా జరిగేది ఏంటంటే తప్పిదం ఏంటంటే నీ ప్రవక్తను బట్టికి నువ్వు ఆలోచన చేసుకుంటావు, దేవుని గురించి ఆలోచించేయవు. దేవుని నమూనాను గురించి ఆలోచించేయవు. చెడుతనం అనే పంటకు మూలం చెప్తున్నాడు దేవుడు. నీ దృష్టితో నీ వరకు మాత్రమే నీవేదనుకుంటావో దానిని ఆధారం చేసుకుంటావు, చెడుతనం అనే పంట వస్తుంది. 2, నీకు అనుకూలమైనటువంటి వారి మీద ఆధారపడతావు. ఐగుప్తు మీదనో వారి మీదనో అశ్షూరుల మీదనో ఎవడ మీదనో వారి వైపు వీళ్ళ వైపు చూస్తున్నాడు, కానీ చూడాల్సినటువంటి వారి వైపు చూడట్లా. ఎవరెవరి వైపు చూస్తున్నాడంటే మళ్ళీ ఒకసారి చదువుతాం ఇలాగ 13వ వచనంలో, నీ ప్రవక్తను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని. ఎవడు బలాఢ్యుడు? ఐగుప్తు దగ్గరికి వెళ్తే సహాయము, అశ్షూరు దగ్గరికి వెళ్తే సహాయము, వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే సహాయము. ఏం కర్మ ఇది? నీ కర్మ. సహాయం చేసేవాడు ఆయన అయి ఉంటే, ఆయన ఎట్టివాడు నువ్వు ఎరుగుండి రండని పిలుస్తుంటే మా తీర్మానం ఇది, నీ దగ్గరకు మాత్రం రాము, ఎవరి దగ్గరికైనా పోతాం, ఎంత దాస్యమైనా చేస్తాం. కాబట్టి నీ ప్రవక్తను ఆధారం చేసుకున్న దాన్ని బట్టి నీ బలాఢ్యులని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు బలవంతులు వీళ్ళు బలవంతులు అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళని నమ్మిన దానిని బట్టి పంట ఒకటి వస్తుంది. నాటావు కదా ప్రవక్తననేటువంటి దాన్ని,
బలాఢ్యులు అనేటువంటి దాన్ని విత్తనాలుగా వేశావు కదా, దీనికి వచ్చే పంట ఏమంటున్నాడంటే, చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, దాని ఫలము అబద్ధంగా మారుతుంది. అబద్ధానికి ఫలం పొందు. నువ్వు దేనికి దున్నావు? చెడుతనం అనే పంట కోసం దున్నావా హృదయాన్ని? లేకపోతే దేవుడు ఆశించినటువంటి పంట కోసం దున్నావా హృదయాన్ని? ఇదివరకు ఎన్నడూ దున్ననటువంటి బీడు భూమి అన్నాడంటే మొత్తం వదిలేశారని చెప్పట్లా. ఆల్రెడీ కొంచెం దున్నటం ఉంది మధ్యలో. ఆ దున్నుడు కూడా దేనికోసం? ఇది చెడుతనం అనేటువంటి పంట కోసం దున్నారంట. నీ హృదయం దేనికోసం దున్నబడుతుంది? అసలు దున్నటమే మానేశారా మహనీయులు మీరు? ఇశ్రాయేల్ లాగా ఇటు పిలుస్తుంటే అటు తిరిగి మా తీర్మానం ఇది, మేము అసలు వెనక్కి చూడం, తీర్మానం ఇది. అందువల్ల దేవుడు తన గ్రంథంలో ఫలము ఆశిస్తున్నాడంట. విత్తనము శ్రేష్టమైనటువంటి విత్తనం నాటుతున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి విత్తనం నాటబడుతుందో అంత శ్రేష్టమైనటువంటి ఫలం వస్తుంది వాస్తవంగా నాటితే. కొన్నిసార్లు పంటను చూసి విత్తనాలు వాళ్ళు మోసం చేశారండి అంటారు. పంటను చూసినప్పుడు విత్తనాలు మోసం చేశారు, మంచి విత్తనాలు కాదు, అందుకోసం ఈ పంట ఇలాగుంది అని చెప్తారు. కానీ పరమ తండ్రి అలా చేయలే. శ్రేష్టమైనటువంటి అక్షయమైనటువంటి ఒక బీజాన్ని నాటి దాని ఫలాన్ని అద్భుతంగా ఆలోచన చేశాడంట. చదువుతాం గ్రంథంలో, గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎంతమంది సంఘములో నాటబడి తమ హృదయాలను దున్నుతున్నారో ఇప్పుడు తేటపరచబడిద్ది అన్నమాట. ఏం దున్నాలా? సంఘంలో ఉన్నటువంటి మనుషులు. సంఘం ఏంటి అసలు? వాస్తవంగా సంఘం ఏంటి? దేవుని యొక్క వ్యవసాయము. వ్యవసాయానికి అనువైనటువంటి స్థలం ఏమై ఉంది? హృదయము. ఆ నేల మీద నాటాలనుకుంటున్నటువంటి విత్తనం ఏదని నాటుతున్నాడు? అక్షయ బీజం అనేటువంటి వాక్యము. విత్తనంలో లోపం ఉందా? వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయకుడు ఏమైనా చేతగాని వాడా? ఏం మాట్లాడేంటి? అద్భుతమైనటువంటి వ్యవసాయకుడు. వ్యవసాయం చేతగానోడు కాదు. వ్యవసాయకులో లోపం లేదు, వేయబడుతున్నటువంటి విత్తనంలో లోపం లేదు. ఒకవేళ ఏదైనా లోపం కలిగితే సాగు చేయకోకుండా బీడు మార్చినటువంటి భూమిని బట్టే, హృదయాన్ని బట్టే ఫలం రాట్లా. నేల మంచిదైతే ఖచ్చితంగా ఫలం వస్తుంది. నెంబర్ 1 అండి ఫలం ఏది? నెంబర్ 1 భూమి అండి ఇది. ఫలం ఏది? సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఆ భూమి యొక్క సారం ఎలాంటిదో తెలుసుకోవటానికి ఫలాన్ని ఆధారం చేసుకున్నాడు కదా దేవుడు. ఫలాన్ని బట్టి భూమి యొక్క సారం ఎలాగుంటుందో చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వబోతున్నటువంటి కనాను దేశానికి మేము పోము, మేము వెనక్కి పోతాం, మేము వచ్చిన దేశానికే పోతాం, అక్కడే బాగుందో మాకు అని పొద్దాకలిట తిరుగుతుంటే ఆయన అక్కడ బాగుండిద్దిరా, భూమి బాగుండిద్ది, స్థలాలు బాగుంటాయి, పంట బాగుండిద్ది, ఫలాలు ఉంటాయి, అక్కడ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు మీరంటే మేము నమ్మే పరిస్థితి లేదంటే పరమ తండ్రి ఒక ఆప్షన్ ఇచ్చాడు. మీరు వెళ్ళాలంటే కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి ఒకసారి ఫస్ట్ చూసిరండి. ఆ భూమి ఎలాగుండిద్దో తెలిసేది, ఆ దేశం ఎలాగుండిద్దో తెలిసేది,
అక్కడ ఉండటం మనకు మంచిదో కాదు ఇవన్నీ తెలుస్తాయని కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసి ఆ దేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేశాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మొదట వచ్చిన లాగా రాయబడి ఉంటుంది. యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చానో, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నువ్వు మనుషులను పంపము. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడండి. మేము వెళ్ళం మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చారా? మమ్మల్ని అడవిలో ఏదో అరణ్యంలో పాతిపెట్టడానికి తీసుకొచ్చారా? నీళ్ళు లేవు, ఆహారం లేదు, తినటానికి గింజలు లేవు, మాంసం లేదు, ఉల్లిపాయలు లేవు, తెల్లగడ్డలు లేవు, ఇవన్నీ లేవు, చేపలు లేవు, ఇవి లేవు, అవి లేవు, మమ్మల్ని చంపటం కోసం తీసుకొచ్చారని వాదిస్తుంటే దేవుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని చంపటం కోసం కాదు, శ్రేష్టమైన భూభాగంలోకి తీసుకెళ్ళటానికి తీసుకొచ్చా. ఇది నమ్మట్లేదు కాబట్టి కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకొని మీరందరూ ఇక్కడే ఉండండి, ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషుల వట్టుకు మాత్రం వెళ్ళి చూసిరండి. ఏం చూసి రావటానికి వాళ్ళు వెళ్ళేది పై భాగాలు ఎలాగని రాయబడి ఉంటుంది. 17వ వచనంలో ఎందుకు వాళ్ళు చూసి రావాల్సిన అవసరత వచ్చింది. 17వ వచనంలో మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడంటే, ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండెక్కి ఆ దేశం ఎట్టిదో. ఏమండి, ఏమేం తెలుసుకోవడానికి వీళ్ళు వెళ్ళాల్సింది? పోను వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోతామని మాలుగుతున్నటువంటి జనాన్ని ఆ దేశానికి కొంతమంది మనుషులు పంపించి ఆ దేశాన్నిలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ సమీక్షించమంటున్నాడు. దాంట్లో మొదటిది ఏంటంటే, ఆ దేశము ఎట్టిదో. 2, దానిలో నివసించు జనులు బలము కలదో బలము కానిదో. 3, కొంచెమైనటువంటి జనమో విస్తారమైనటువంటి జనమో. 4, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో. వారు నివసించు పట్టణములు ఎట్టివో. కాబట్టి ఇవన్నీ వారు నివసించు భూమి ఎట్టిదో తెలుసుకొని రండి. వెళ్ళారంట, అందరూ వెళ్ళారు. దగ్గరగా 12 మంది వెళ్ళారు, వేగు చూడటానికి వెళ్ళారు. చూశారు, కళ్ళతో చూశారు. అద్భుతం, ఆ పర్వతాలు చూడండి, ఈ సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతాన్ని చూడండి, ఎంత అద్భుతమైన పంటలు పండుతున్నాయో పంటలు చూడండి. అప్పటికి పంటలు నాటబడి ఉన్నాయి. పంటను పట్టుకొని పోలేడుగా, భూమిని పట్టుకొని పోయి చూపించలేడుగా. ఈ భూమి ఎట్టుందండి, అక్కడ భూమిని పట్టుకొని పోతాడా, కొంచెం మట్టి తీసుకొని పోతారా, అద్భుతమైన పంటలు పండేస్తుంది ఈ భూమి అని నమ్మాలంటే, అప్పటికి కాపు వచ్చినటువంటి ద్రాక్ష తోట ఉంటే ఒకే ఒక గెల దించారంట. ఈ గెలను పట్టుకొని పోవటానికి 2 మనుషులు. అదేమన్నా అట్టి గెల, అది ద్రాక్ష గెల. ఆ గెల పట్టుకోవటానికి 2 మనుషులేంటి? 2 భుజాల మీద ఒక దంత వేసుకొని ఆ దంతకి గట్టి 2 కలిసి మోస్తున్నారంట. చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి అసలు ఇది, ఏం పంట, ఏం గెల, ఏం తోట, ఎక్కడ భూమి, సాగు చేసింది ఎవరు, ఏ స్థలం నుంచి తీసుకొస్తున్నారు ఇది అని మనుషులకు ఆలోచన కల్పించడం కోసం 2 మనుషులు కర్రేసుకొని కర్ర కట్టి ఆ దేశం యొక్క భూభాగం ఎంత శ్రేష్టమైనదో ఆ ఫలాన్ని చూపించి భూమిని వివరించటం. నేలను ఎలాగనూ పట్టుకొని పోలేరు కాబట్టి ఫలాన్ని పట్టుకొని పోయి భూమి ఎలాంటిదో చెప్పటం. 13వ అధ్యాయంలో 23వ వచనంలాగా రాయబడి ఉంటుంది. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 మాస్తున్నారు. ద్రాక్ష గెలను 2 మాస్తున్నారు. ఇద్దరు మాస్తున్నటువంటి ఒక ద్రాక్ష గెల తీసుకొని వెళ్ళి చూపిస్తే ప్రజలకు ఏమి బోధ చేయాలని, ఏమి
వారిని ఆలోచింపచేయాలని ఈ పని చేశారు వీళ్ళు. ఆ ఫలమే ఎలా ఉంటే అసలు నిజంగా భూమి ఎలా గుండి ఉంటుంది, ఇది నేర్పించి చూశారు. ఫలమును బట్టి నేల యొక్క శ్రేష్టత ఎలాగైదో అర్థమవుతుందో, నీ హృదయము ఎట్టిదో నువ్వు కనిపించే ఫలాలను బట్టి తెలిసిద్ది. లేకపోతే ఏంది తెలిసిద్ది? కనిపించడానికి అందరం బాగున్నట్టుగా ఉంటాం. బా, ఆయన, ఆమె, బో, అన్న, అక్క సూపర్గా ఉన్నట్టుగా ఉంటాం మనం. క్రీస్తు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని మాట చెప్పాడంటే, అయ్యా ఫస్ట్ ఫలాన్ని చూడండి, తర్వాత చూద్దరు కానీ మనుషులు. ముందు ఫలాన్ని చూస్తే మనుషులు ఎలాంటి వాళ్ళు అప్పుడు తెలిసిద్ది. మనం ఏం చేస్తామంటే అసలు ఫలాలు వదిలేసి మనుషులు ఎట్టలాంటి వాళ్ళు, అక్క ఎలాంటిదో, చెల్లి ఎలాంటిదో, అన్న ఎలాంటిదో, తమ్ముడు ఎలాంటిదో, ఇదన్నమాట మన అంత ట్రెండింగ్. ప్రభువైన యేసు యొక్క బోధ, అరే మనుషుల్ని లెక్కేయాలంటే, ఒక అంచనాకి రావాలంటే ముందు ఫలాలు చూడు. సాగు చేయబడినటువంటి నేలగా ఉన్నటువంటి హృదయమో, అది బీడు బారినటువంటి హృదయమో, అసలు ఇప్పటి వరకు దున్నటమే ప్రారంభించినటువంటి ఒక హృదయమో, దాని ఫలాలు చెప్తాయి. మత్తయి సువార్త, క్రైస్తవ జీవితం అనేది ఫలభరితమైనటువంటి జీవితంగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. బీడు బార్చుకొని, కఠినపరుచుకొని, సాగు చేయటానికి అనువైనటువంటి హృదయంగా మార్చుకొని, ఈ లోకానికి ఏం కనపడదామని మాదిరి, ఇతరులకు ఏమి చూపిద్దామని మాదిరి. చదువుత గ్రంథాలు మత్తయి సువార్తలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 16వ వచనం నుంచి ఇలాగనే ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఫలం ఏంటో తెలియకపోతే వారేంటో తెలియదు. ఎంత వివరణ క్రీస్తు ప్రభు ఇచ్చాడంటే, మంచి పండ్లు కాసేటువంటి చెట్టు కింద పల్లేరుగాయలు ఉండవు. పల్లేరుగాయల చెట్టుకి ఫలాలు ఉపయోగకరమైన ఫలాలు ఉండవు. కింద భాగాన్ని చదివితే ఇలాగని రాయబడి ఉంటుంది చూడండి. వారి ఫలముల వల్ల మీరు తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా. అండ్ ముళ్ళ పొదలలో ద్రాక్షకాయలు దొరుకుతాయా? ద్రాక్షకాయలు ఎక్కడ దొరుకుతాయి? ద్రాక్ష త్రేగకు దొరుకుతుంది. చెట్టు మంచిదైతే ఆ చెట్టు బట్టి ఫలం వస్తుంది. పల్లేరు తుప్పల్లోకి వెళ్ళి అంజూరపు పండ్లు చూడటం అనేది వెర్రితనం. అసలు అది దొరికే స్థలం కాదు, ఆ చెట్టు కాదు, ఆ ఫలం ఇచ్చేటువంటి స్వభావం దానికి లేదు, అసలు ఆ జాతిది కాదు. అది జాతి ఒకటై ఫలం ఒకటి అవుతుందా? మేము నెంబర్ 1 అండి, ఫలం లేకుండా మేము నెంబర్ 1 ఏంటి? జాతి ఒకటి ఫలం ఒకటి వస్తుందా? పరీక్షిద్దాం మనం అందరం కలిసి, ఎలా బ్రతుకుతున్నాం లోకంలో. ఫలభరితమైనటువంటి జీవితం కావాలి, లేకపోతే వేస్ట్. ఇక్కడున్న ఒకటే, బయట ఉన్న ఒకటే. ఏంది పెద్ద ఇక్కడికి వచ్చి మనం ఏదో సాధించిన వాళ్ళలాగా. ఎందుకండి ఇక్కడ కూర్చోవటం అంత అవసరమా? దేవుని వాక్యం దగ్గర నేర్చుకోవటం అంత అవసరమా? లోకంలో ఉంటే ఏంటి, సంఘంలో ఉంటే ఏంటి? కింద భాగంలో చదువుతూ ఇలాగ రాయబడి ఉంటుంది. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. ఏ చెట్టు మంచిదని చెప్తారు? చెట్టు అది మంచిదా కాదా దేనిని బట్టి చెప్తారు. హర్షిత్ బాబు మంచోడా కాదా?
మంచోడే కదరా? దేన్ని బట్టి చెప్తారు? ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడో మనం పిలిస్తే, మనల్ని ఎలా పిలుస్తాడో, మనల్ని ఎలా పలకరిస్తాడో, మనతో ఎలా మాట్లాడతాడో, దాని అంతటిని బట్టి నీకేం అభిప్రాయం వచ్చింది? హర్షిత్ బాబు చాలా మంచి నేచర్ కలిగి ఉన్నాడు అనుకుంటావు. నువ్వు పిలిచావు అనుకో, ఏంటి అన్నాడు అనుకో, నీకేమనిపిస్తుంది? ఎంత పొగరు కదా, ఎంత గర్వం. మనిషి కొంచెమే కానీ ఆయన్ని మించుంది తీవ్రత అనిపించిద్దా లేదా? చెట్టు మంచిదో చెడ్డదో తెలియాలంటే దాని ఫలాన్ని బట్టి. నేనేమనుకుంటుంది సమాజం? నేను ఏమనుకుంటుంది సంఘం? ప్రజల్లో తిరుగుతున్నాం కదా, క్రైస్తవులుగా చెప్పుకుంటూ తిరుగుతున్నాం కదా. మనం ఫలాలు కనిపించుకోకుండా క్రైస్తవుడని చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? అందువల్ల ఒక చెట్టు మంచిది అని చెప్పాలంటే, ఒక చెట్టు పనికి మాలింది అని చెప్పాలంటే దాని ఫలమే ఆధారం. ఫలాన్ని బట్టి నిర్ధారణ, ఇది మంచిదో చెడ్డదో. అందువలన దయతో ఆలోచించేయండి. పరమ తండ్రి మనల్ని తీసుకొచ్చి సంఘంలో నాటాడంటే ఆయన ఫలం ఆశిస్తున్నాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, నేడు క్రీస్తు యేసునందు అంటకట్టబడిన వారమైతే అక్షయ బీజం అనేటువంటి వాక్యము అనేటువంటి విత్తనమును హృదయంలో నాటుకుంటే, ఫలించాలని నాటుకుంటే, హృదయాన్ని దున్ని నాటుకుంటే అది ఓరక ఉండదంట. దాని ఫలాలు మహాద్భుతంగా బయటికి కనిపిస్తూ ఉంటుంటాయి. కనిపించే ఫలాలు ఈ రోజున మనలో ఎంతమందికి ఉన్నాయో చూద్దాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటుంది, అయితే ఆత్మ ఫలమేమనగా, ఒక్కసారి ఆగుదామన్నా, ఆత్మ ఫలమేమనగా ఎప్పుడైతే బాప్తిసం పొందామో, మానవులకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 నుంచి చదివిన, ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలోనూ పరిశుద్ధాత్మను దేవుడు బాప్తిసం పొందినటువంటి మనుషులకు అనుగ్రహించాడు అని చెప్తుంటే లేఖనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లోనూ దేవుడు మనల్ని అభిషేకించాడు, తన ఆత్మ చేత అనుగ్రహించాడు మానవులకు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మను పొందామో, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన ఫలాలను వృద్ధిపరుస్తూ ఉంటుంది. సాగు చేసిన భూమి అయితే, దున్నబడిన హృదయం అయితే, ఫలాలు ఫలించడానికి అనువుగా దాన్ని మార్చిన హృదయం అయితే, అది ఫలాలను ఫలించడం అనేది మొదలు పెడుతుంది. ఏం ఫలాలు వస్తాయి చదువుతాం ఇప్పుడు. ఏం ఫలాలు వస్తాయి? ప్రేమ. ప్రేమ ఒక్కొక్కటి మాట్లాడాలంటే ఇక 4-5 గంటలు పడుతుంది. ప్రేమ ఒక భర్తకి భార్య మీద ఎలాగ ఉండాలో ఆ ప్రేమ ఇది ఫల రూపంలో కనబడుతుంది. దేవునికి నరునికి ప్రేమ ఉండాలని కోరాడు, ఆ ప్రేమ ఫలముగా కనబడుతుంది. 3, తల్లిదండ్రులకు బిడ్డలకు ప్రేమ ఉండాలని కోరాడు, ఆ ప్రేమ ఫలము రూపంలో కనపడిద్ది. 4, సహోదరుల మధ్య మిక్కటమైన ప్రేమ ఉండాలని కోరాడు, ఆ ప్రేమ ఫలము రూపంలో కనపడింది. ఎంత ప్రేమ ఉండాలండి అసలు! సహోదరుల మధ్య అంత ప్రేమ ఉండాలి, సహోదరుల మధ్య అంత ప్రేమ ఉండాలి. వాళ్ళు కనపడితే వీళ్ళు మొహం చూసుకోలేనంత పరిస్థితి ఉంటే అసలు ఇంకేం ఫలాలు ఉన్నాయి మన దగ్గర కదండి? వాళ్ళు ఎదురుగా వస్తున్నారంటే ఇటు పక్కకు తిరిగిపోవటం,
చేసేవాళ్ళు ఉన్నారేమో సంఘంలో, అలాంటి వాళ్ళు లేరు అనుకుంటాను నేను. వాళ్ళు ఎదురుగా వస్తుంటే అటు తిరగటం, అటు చూడటం, ఇటు చూడటం, ఇంట్లోకి వెళ్ళిపోవటం. సహోదరులు ఎవరైనా చేస్తున్నారా? ఎవరైనా మీకు కనపడితే మిక్కటమైనటువంటి ప్రేమ, ఆత్మ ఫలాలు, ఫలం ఎలా ఉంటుందంటే ఆత్మ చేత ఫలించబడితే ఎలాగుంటుందో ఆ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నిలయంగా ఉంటే మీ హృదయంలో, అక్షయమైనటువంటి బీజమైనటువంటి వాక్యము గనక మీ హృదయంలో దాచబడి ఉంటే అది ఫలాలు ఇస్తుందంట బయటికి. ఇదిగో ఆ లోపల ఉంది ఇది అని బయటికి వెల్లడి చేస్తుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఒక్కొక్కటిగా మన హృదయాల్లో నిజంగా ఉన్నాయా చూడండి. లేకపోతే బీడి పారిపోయి ఉందా భూమి? ఏమి నేర్చుకుంటున్నాం ఇంతకాలంలో? క్రైస్తవుడిగా అంటే ఏదో వచ్చి మనకు కొద్దిసేపు వాక్యం వినటం, ఆరాధన చేసుకోవటం, మీటింగ్లు అంటే క్లాసుకి రావటం, లేకపోతే ఎక్కడైనా కలుసుకోవాలంటే కలుసుకోవటం, ఇదా? ఫలాలు ఏమొద్దా జీవితానికి? ఫలాలు లేనటువంటి క్రైస్తవ జీవితం ఇది, మోడుబారిన జీవితం ఇది. ఏం కనిపిస్తున్నాయి? లేకపోతే ఇందుట్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఇదేమన్నా ఉత్తర దక్షిణ భారతదేశం అనుకుంటున్నారా? ఈ పంట ఇక్కడ పండిద్ది, ఆ పంట అక్కడ పండిద్ది, ఈ పంట ఇక్కడ అసలు పండదు. ఈ నేలలో అనగా ఆత్మ సంబంధమైనటువంటి నీ హృదయంలో పండాల్సినటువంటి పంట యొక్క వివరాలు ఇవి. నా దగ్గర ఈ పంట పండదండి. కొన్ని పంటను చూసినప్పుడు భూమి అంత మంచిదో, రాళ్ళులాగా గలగలంటనే వడ్లు అంటారు. కొన్ని సచ్చొడ్లు పండుతాయి కొన్ని నేల మీద. ఏంటి వడ్లుకి ఆ వడ్లకి ఈ వడ్లకి తేడా అంటే, ఇది ఇసుక పొలం అండి, ఇదేమో పలానా పొలం అని ఏదో ఒకటి పొలం అని చెప్తూ ఉంటుంటారు. భౌతిక సంబంధమైనటువంటి నేలలో మార్పు ఉన్నట్టుగా పంటలో మార్పు వస్తుంది. ఒకే ఆత్మ కదా, ఒకే ఆత్మ సంబంధమైన బీజం కదా నాటింది. ఫలంలో ఎందుకు తేడా వచ్చింది? అది లేదు ఇది ఉంది, ఇది లేదు అది ఉందని. అది వాళ్ళ దయతో ప్రభువైన యేసు చెప్పాడు, నాతో అంటకడబడి ఉంటే ఫలం వస్తుంది. ఎలాగొస్తుందో తెలుసా? అది బహుగా ఫలించే ఫలం వస్తుంది. ఒకవేళ నాతో అంటకడబడుకోకుండా ఫలాలు ఫలించుదాం అనుకుంటే అది జరగదు. దాని పర్యవసానం ఏంటంటే దాన్ని కత్తిరించి తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాను అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదివితే, మీరు బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఫలము తేటగా కనపడాలా, అందరికి అర్థం అవ్వాలా. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళండి, ఎంత విశ్వాసంతో ఉంటారో, ఎంత అద్భుతంగా ఒకరినొకరు ప్రేమానురాగాలు కలిగి ఉంటారో, ఒకరినొకరు ఎంత అద్భుతంగా పరామర్శించుకుంటారో, ఒకరి ఇబ్బందులు ఇంకొకరు ఎలాగ తోడుంటారో, వారు చూపించే ప్రేమ చూడండి, వాళ్ళు కలిగి ఉన్న సమాధానం చూడండి, వాళ్ళకున్న సంతోషం చూడండి. అసలు ఎప్పుడైనా మీ హృదయంలో సంతోషం కలుగుతుందా? సహోదరులను కలుసుకున్నాం మనం అని కలుగుతుందండి? ఎప్పుడైనా కలుగుతుందా? సహోదరులను కలుసుకున్నాం, ఈరోజు కలుసుకునే రోజు ఇది. దేవునితో పాటు నిత్యం ఉండబోయేటువంటి నా కుటుంబంతో కలుసుకుంటున్నటువంటి దినం ఇదే. ఎప్పుడైనా అసలు మీ ముఖాల్లో సంతోషం కలుగుతుందా? ఫలం ఉందా? ఫలం లేదా? రెండో సంగతి మాట్లాడాడు అక్కడ, ప్రేమ. ఏమండి రెండోది ఏంటి చెప్పాలి? చదివి చెప్పండి. ప్రేమ, సంతోషమా? అది ఎప్పుడో పోయా. సంతోషంగా ఉంటున్నారు అసలు సంఘంలో? ఒకరినొకరు ఎంత మిక్కటమైనటువంటి ఆనందం కలగాలండి.
ఫలాలు లేనటువంటి మోడిబారిన జీవితాల్లాగా. ఒకటే పరిష్కారం అన్నాడు అంతే, దాన్ని కట్ చేసి అగ్నిలో వేస్తా. క్రీస్తు ప్రభుని ప్రజ్వలింప చేయండి. తమ జీవితాల ద్వారా క్రీస్తును ప్రజ్వలింప చేయాలని కోరుతున్నాడు. అది ఎలాగో జరుగుతుంది అంటే ఫలాన్ని బట్టి జరుగుతుంది. కనాను దేశం యొక్క ఎంత శ్రేష్టమైనదో దాని ఫలాన్ని బట్టి ఎలాగైతే చెప్పారో, ఈ రోజున ఆత్మ సంబంధమైనటువంటి ఫలము ద్వారా ఈ మనిషి ఎవరికి సంబంధించినోడో తేట తెల్లగా అయింది. ఈ మనిషికి దేవునితో ఉన్న సంబంధం ఏంటో అందరికీ తేటగా అర్థమైంది. ఈ మనిషికి సంఘంలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితం ఏమిటో అందరికీ తేటగా అర్థమవుతుంది. ఈ మనిషికి సంఘం అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. క్రీస్తుకి సంఘం అంటే ఎంత ప్రేమ. నాకు ఎంత ప్రేమ అంటే సంఘం అంటే అని అన్నాడు ఆయన. అన్నాడు అనుకో, రుజువుపరుచుకున్నాడా లేదా సంఘం అంటే అంత ప్రేమో? దేనిని బట్టి? తన ప్రాణాన్ని పెట్టి నా సంఘం అంటే నాకు అంత ప్రేమ అని అన్నాడు. నీకేం ప్రేమ ఉంది? సంఘం అంటే నీకేం ప్రేమ ఉంది? అసలు ప్రేమ ఉంటే అది ఎలాగెల్లడవుతుంది? సంఘం అంటే గడగడలాడుతున్నారా? అయ్యో కింద కూర్చున్నారు, అది దుమ్ము ఉంది, లేకపోతే ఇంకేదన్నా ఉంది, అయ్యో నా సహోదరులకు వాటర్ లేదు, లేకపోతే నా సహోదరులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో. అసలు ఇది ఏమన్నా ఉందా అసలు ఈ భావన? సంఘం అంటే నీకేం ప్రేమ? సంఘాన్ని గురించి నీకున్న తపనేంటి? సంఘానికి నేను ఇది చేయాలనేటువంటి నీ ఆసక్తి ఏంటి? ప్రభువైన యేసుకొక్కడికే నా ప్రేమ అది. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను తినేస్తుంది అన్నాడు ఆయన, భక్షిస్తుంది అన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఏంటి ఆయన ఇల్లు? యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. ఏంటో ఆయన ఇల్లు? నిన్నేం తింటుంది సంఘం? సంఘానికి ఏది చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, నా సహోదరుడికి ఏం చేయాలి, నా సహోదరికి ఏం చేయాలి, ఇవేమీ లేకోకుండా ఫలాలు ఫలిస్తున్నాం అనుకోవటం అనేది పిచ్చి భ్రమ. ఫలం లేదు, పాడు లేదు. అది ఫలాలు ఫలించే భూమిగా దున్నబడాల హృదయం. అందువల్ల దయతో ఈ వచనాన్ని చదివి మనం ముగించేస్తున్నాము. అందువలన క్రైస్తవులకి మనం బ్రతుకుతున్నామంటే లోకానికి, సంఘానికి ప్రత్యేకించి నేను నిరంతరము పరిశీలన చేస్తున్నటువంటి నీ దైవజనులకి నువ్వేంటో తెలుపు. నువ్వేంటో సంఘంలో తెలియదు, నువ్వేంటో సువార్థికుడికి తెలియదు, నువ్వేంటో సమాజానికి తెలియదు. మేము క్రైస్తవులమండి, నామకార్థమైనటువంటి క్రైస్తవం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎలాగని రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 6వ వచనంలో, 15వ అధ్యాయము 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోతాయి. ఎండిపోయిన దానికి ఫలం రాదు. ఎండిపోయిందని అర్థం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము అని చెప్పుతూ వస్తున్నటువంటి ఆత్మ ఫలం ఏదైతే ఉందో, ఇవి ఏమీ లేనటువంటి మనుషుడు ఎండిపోయాడు. నీలో ప్రేమ కనిపించకపోతే ఎండిపోయిన జీవితం, బీడుబారిన భూమి. అది సంతోషం కనిపించట్లేదంటే అది బీడుబారిన భూమి, సాగు చేయబడి ఫలాలు వచ్చేటువంటి భూమి కాదు అది. సమాధానం లేకోకుండా, సంతోషము, ప్రేమ, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతం లేకోకుండా ప్రభు సంఘంలో ఎంతకాలం ఉన్నా
ప్రభువుతో అంటకడబడినట్టు కాదు. అందువలన దయతో సంఘంలో ఉన్నామంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఫలాలు ఫలించేటువంటి ఒక జీవితం దేవుడిని మీద పెట్టాడు. ఆ బాధ్యత ఫలాలు అనుభవించేలాగా. అందువల్ల దయతో నేలను దున్నకపోతే దున్నండి. ఎన్నడూనూ దున్ననటువంటి బీడుబారిన భూమి అని ఇశ్రాయేలు ప్రజలను మాట్లాడినట్టుగా మన గురించి కూడా మాట్లాడకూడదు. దేవుడు బీడుబారిన భూములు చేసి ఉంటారు, కొంతమంది చేసి ఉంటారు, అందుట్లో సందేహం లేదు. బీడుబారిన భూములు అంటే అసలు అది చెప్పటమే కానీ వాక్యం దాన్ని తీసుకొచ్చి హృదయంలో నాటడం అనేది లేదు. వింటమే ఇక్కడ వరకు పనిచేస్తుంది. అది లోపల తీసుకెళ్ళి నాటే పరిస్థితి లేకోకుండా పోయింది బీడుబారి. అసలు నాటబడుకోకుండా ఫలాలు ఎలాగొస్తాయి? కాబట్టి మీ హృదయాలను నాటి ఫలాలు దేవునికి కనపరచండి, మనుషులకు కనపరచండి. దేవుడు ఫలాలు చూస్తుంటాడు, మనుషుడు ఫలాలు చూస్తుంటాడు. క్రీస్తు ప్రభు చెప్పాడు కదా, వారి ఫలములను బట్టి వారు ఎవరో ఆలోచించేయండి అని అన్నాడు. నా దేవుడికి ఏంటో తెలుసులే, నేను ఆపు, అదంతా బ్రహ్మ ట్రాప్, బోటకం అన్నమాట. అదంతా నాకేంటో తెలుసు నేను, నా దేవుడికి ఏంటో తెలుసు నేను అనేవాడు బోటకం చేస్తున్నాడు, అబద్ధంగా బ్రతుకుతున్నాడు. ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా, నేనైనా మీరైనా, ఫలాలు కనిపించకపోతే అది కేవలం వ్యర్థమైన జీవితం అది. కాబట్టి హృదయాన్ని కఠినపరచుకోవద్దు. సందేశానికి మనుషుల యొక్క హృదయం స్పందించాలి. స్పందించుకోకుండా ఒకవేళ మనము వచ్చిపోయే వారంగా ఉంటే రేపొద్దున మనం పరలోకంలో కలుసుకోవటానికి ఉండదు, పరమును చేరటానికి ఉండదు. వద్దు, ఎవరు నష్టపోవద్దు. ఆత్మ సంబంధంగా ఈ జీవితాన్ని మంచిగా దేవుడు కోరినట్టుగా బ్రతుకుతూ ఫలాలను కనిపిస్తూ మన జీవితాలు ముందుకు తీసుకెళ్ళాలని నీకు ప్రేమతో మనవి చేస్తూ, ఇప్పటివరకు ఎంతో ఓపికతో విని సహకరించిన మీ అందరికి కూడా ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తూ ముగించేస్తున్నాను. అందరికీ